ఫ్రెండ్స్, మీకు కనుక మనీ బ్లాకేజెస్ అంటే మీరు కరెక్ట్‌గా మీ చేతికొచ్చే డబ్బు రాకుండా ఆగిపోయినా, లేకపోతే మీకు కావాల్సిన మనీ మీకు దక్కకపోయినా, మీరు అనుకున్న టైంకి మీ దగ్గరికి డబ్బు రాకపోయినా, వచ్చే అవకాశం చేజారిపోయినా, సమయానికి మీ దగ్గర డబ్బు లేకపోయినా, మీరు ఏదో ఒకటి కొందాం అనుకున్నారో అక్కడ ఆ టైంకి మీ దగ్గర చాలా చాలా డబ్బు ఆహ్, పరిస్థితి ఏర్పడిన ఇలాంటి అన్నిటికీ కూడా ఇవన్నీ బ్లాకేజెస్ మాట. మనీ బ్లాకేజెస్ ఇవన్నీ ఎందుకు ఏర్పడతాయన్నది ఆహ్, చూస్తే మీరు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు మనీని రకరకాలగా మీకు తెలుసు గాని, తెలియక గాని మీరు దాన్ని ఎక్కువగా తక్కువగా చూడటం. అంటే డబ్బుని ఎసరడం గాని, కోపం వచ్చినప్పుడు మీ కోపం దాని మీద చూపించడం. ఓకే. ఈ డబ్బు వద్దు, నువ్వు వద్దు. ఓకే. డబ్బున్నోడు మంచోడు కాదు. ఇలా రకరకాల ఏయో మీకు దాని గురించి నెగెటివ్. డబ్బున్నోడు మంచోడు కాదు. ఇట్లాంటి కొంచెం నెగెటివ్ ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా నెగెటివ్ ఆలోచనలన్నీ కూడా మీరు ఏర్పరచుకోవడం వల్ల డబ్బు మీ దగ్గరికి రాకుండా, మీకొచ్చే అవకాశాలు రాకుండా చేయడం అనేది జరుగుతుంది. ఓకే. జస్ట్ బ్లాకేజెస్. సో, మరి దీనికి రెమెడీ ఏంటంటే, దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనకి మంచి ఒక ఒప్పో నోపోనో ప్రేయర్. చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ ఇది. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ టెక్నిక్. ఓకే. కొన్ని లక్షల మందిని ఇది బయటపడేసింది. అదేంటన్నది చూద్దాం ఒకసారి. ఐ యామ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ మనీ. థాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. వన్స్ అగైన్. ఐ యామ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ మనీ. థాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. సో, ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో 2 టైమ్స్ చెప్పాను నేను. దీన్ని కనుక మీరు రిపీటెడ్‌గా 108 టైమ్స్ అంటే 108 సార్లు ఉదయం, 108 సార్లు సాయంత్రం చేస్తే కనుక అక్కడ మీకు ఆ బ్లాకేజెస్ క్లెన్సింగ్ అవుతూ ఉంటదన్నమాట. అక్కడ మీకు క్లియర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. మీరు చిన్నప్పటి నుంచి చేసినంతా కూడా. మీరు ఉదయం, సాయంత్రం కూడా 108 టైమ్స్ ఉదయం, 108 టైమ్స్ నైటు. మీరు కనుక దీన్ని ఒక సిస్టమేటిక్‌గా చేసుకున్నట్లయితే మీకే అర్థమవుతది. ఒకసారి చేయండి. ఒక 21 డేస్ చేయండి. మీకు దాని యొక్క మీకు ఆటోమేటిక్‌గా మీ చేతికి డబ్బు రావడం అనేది మొదలవుతూ ఉంటది. మీకు చెక్ చేసుకోండి ఒకసారి. చెప్పేది నిజమే ఏంటన్నది. ఓకే. ఎన్నో లక్షల మంది ఫాలో అవుతున్న చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ ఇది.